ఐగుప్తీయులు మునిగిపోయారు. మరి ఎవరు చక్కగా అంత ఈజీగా నడుచుకుని వెళ్ళిపోయారు? ఇజ్రాయేల్ ప్రజలు. మరి ఇజ్రాయేల్ ప్రజలు ఎందుకు అంత చక్కగా ఒక మంచి ఇటొక గోడ అటొక గోడ మధ్యలో ఒక దారి ఎలా అయితే ఉంటుందో, ఇప్పుడు చర్చ్ ఉంది అనుకోండి, అది అలా గోడ, ఇది ఇలాగ గోడ ఉంది, మధ్యలో ఆ రోడ్డుకు మనం వెళ్ళిపోయాం అనుకోండి, ఎంత ఈజీగా ఉంటుంది. మరి ఇజ్రాయేల్ ప్రజలు అంత ఈజీగా ఎందుకు వెళ్ళిపోయారు? మరి ఐగుప్తీయులు ఎందుకు మునిగిపోయారు? మాట్లాడుకున్నాం. ఇది గత కొన్ని వారాల క్రితమే మాట్లాడాం. మరి మీరు మర్చిపోయారేమో, నాకైతే తెలియదు. కానీ ఎంతమంది గుర్తుంది? చేతులు ఎత్తండి ఒకసారి. ఓకే. అయితే ఈ యొక్క ఐగుప్తీయులు బానిసత్వములో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఇజ్రాయేలీలు? 400. అబ్బా, బాగానే చెప్తున్నారమ్మా, బాగానే గుర్తుంది మీ అందరికీ కూడా. 430 సంవత్సరాలు బానిసత్వంలో ఎవరు ఉంచుకున్నారు ఇజ్రాయేలీల్ని? ఫరో ఉంచుకున్నాడు. మరి 430 సంవత్సరాలు యేసు ప్రభువు వారు మహోన్నతుడైనటువంటి దేవుడు మరి అవకాశం ఇచ్చినట్టే కదా ఐగుప్తీయులకి. ఇచ్చాడా లేదా? ఎందుకు ఇచ్చాడు? వాళ్ళ బ్రతుకుని తెలుసుకోవడానికి, వాళ్ళ యొక్క కఠినమైపోయినటువంటి హృదయాలను తెలుసుకోవడానికి. ఎప్పటికైనా వీళ్ళు మారుతారేమో, ఈ సంవత్సరం అయినా మారుతారేమో, ఈ సంవత్సరం అయినా మారుతారేమో అనుకొని అలాగా 430 సంవత్సరాలు కూడా వాళ్ళకి అవకాశం ఇస్తూనే 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 వచ్చారు. అవునా కాదమ్మా? ఈ సందర్భం ఎక్కడ ఒక్కరు ఎవరైనా చెప్పుకుంటారు? నిర్గమకాండము 14 అనుకుంటాను. గుర్తుందా? ఎంతమ్మా? నిర్గమకాండము చూడండి. అది పదహారు కదమ్మా? తీయండి తల్లి, నేను మర్చిపోయినా. నిర్గమకాండం 16 14, 16 చదువు తల్లి. ఇజ్రాయేలీయులు సముద్రం మధ్య ఆరిన నేల మీద నడిచిపోయారు. అలా ఆరిన నేల మీద నడిచిపోయారు. వీళ్ళేమో వాళ్ళని వెంబడించి మునిగిపోయారు. ఎందుకు మునిగిపోయారంటే ఇచ్చిన కొద్ది సమయం కనుక. అది మీరు ఆ నిర్గమకాండము 14 నుంచి ఆ 14, 15, 16 చదివినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే వీళ్ళెందుకు మునిగిపోయారంటే 430 సంవత్సరాల అవకాశం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు మారు మనస్సు లేదు, ప్రేమించే గుణం లేదు, దగ్గరికి చేర్చుకునే గుణం లేదు. అమ్మనైనా వీళ్ళు 430 సంవత్సరాలు మేము ఏం పని చెప్తే అదే చేస్తున్నారు, మేము ఎలా ఉపయోగించుకుంటే అలాగే ఉపయోగపడుతున్నారు, మాట్లాడుకుంటే మేము ఏం చెప్తే అదే చేస్తున్నారు. వీళ్ళకి ఒక స్వతంత్రం ఉంటుంది కదా. వీళ్ళు పిల్లల్ని పట్టుకొని, వీళ్ళు భూముల్లో వీళ్ళు పంటలు పండించుకొని, వీళ్ళకి ఇష్టమైనటువంటి జీవితాన్ని వీళ్ళకి కూడా బ్రతకాలని ఉంటుంది కదా నా ఆలోచన. ఈ 430 సంవత్సరాల్లో ఏ ఒక్కరికి కూడా కలగలేదు. ఎవరికి కలగలేదు? ఐగుప్తీయులకి ఒక్కరికి కూడా కలగలేదు. అంటే కఠినమైపోయినటువంటి ఆలోచనతో, కఠినమైపోయినటువంటి హృదయంతో, కఠినమైపోయినటువంటి బుద్ధితో వాళ్ళు బ్రతకడం కనిపిస్తుంది మనకి. అయితే పంపించాడు ఎవరు? ఫరో. సరేనైనా అప్పటికే 10 తెగులు రప్పించాడు ఐగుప్తులోకి. అది దానికి కొంత భయపడి ఫరో ఏం చేశాడంటే, సరేలే ఇంకా సాక్షాత్తుగా మీ దేవుడే మాతో యుద్ధం చేస్తున్నాడు, మీరు ఇంకా వెళ్ళిపోయింది అనుకొని ఈ ఇజ్రాయేలీయులకి విడిచిపెట్టేశాడు. ఎవరు? ఫరో. విడిచిపెట్టినట్టే విడిచిపెట్టి మరలా మాట్లాడుతున్నాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సైన్యంతో. అవునరా? ఈ 430 సంవత్సరాలు మనకు వాళ్ళకి ఉండడం బట్టి మనకు ఊడిగం పని చేశారు, మనల్ని పంపించాం కదా, ఎవడు చేస్తాడు ఇప్పుడు ఈ పనులను కూడా అనుకుని చిన్న ఆలోచన మరలా స్వతంత్రం ఇచ్చినట్లే ఇచ్చి మరలా అక్కడ ఏం చూపించదంటే తన సొంత ఆలోచన స్వబుద్ధితో
మరలా ఆలోచించడం మొదలు పెట్టాడు. ఎవరు? ఫరో. ఎంత దేవుడు ఏం చేశాడంటే, ఓకే ఇదే కదా నీ ఆలోచన అనుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏం చేశాడంటే ఆ ఆలోచనని కఠినపరిచేశాడు అనమాట. అంటే కొన్ని సందర్భాల్లో దేవుడు కావాలనే ఆ వ్యక్తులు మార్పు రాకపోతే అపవిత్రతకి దేవుడే అప్పు చెప్తాడు అనమాట. అదే మాదిరిగా ఫరో హృదయం అనేది అదే మూర్ఖత్వము, అదే కఠినత్వము, అదే రాజు దేవుడైనటువంటి ఆలోచనతో ఉండబట్టి మరలా దేవుడు ఏం చేశాడంటే చిన్నది ఆలోచించడు, ఫుల్గా కఠిన పరిచేశాడు, తగిలాడు అనమాట సైన్యానికి. 600 రథాలతో యుద్ధ సైనికులతో వాళ్ళు మరలా గమనించాడు అనమాట. అంటే చూడండి, గమనించండి, అంటే మారు మనసు వచ్చినట్లు నటించినటువంటి వ్యక్తి ఈ పెద్ద మనిషే, వదిలేసింది ఈ పెద్ద మనిషే. మరలా చూడండి, అంటే కుక్క వాంతి చేస్తే దాన్ని వాంతి అది ఎలాగైతే తింటుందో ఆ రకమైనటువంటి బుద్ధి చూపించాడు ఎవరు? ఫరో. పాప చక్కగా అమ్మనాయక మాకు విడుదల వచ్చినప్పుడు దేవునికి చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ వాళ్ళు ముందు కొనసాగిపోతున్న టైంలో కరెక్ట్గా సముద్రం వచ్చింది. వీళ్ళు 600 రథాలతో 600 మంది సైనికులు వెంటపడి వస్తున్నారు అనమాట. అప్పుడు ఇక మన ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద తిరగబడ్డారనమాట. ఒక నాయన ఏంటి యాత్ర మాకు, ఇటేమో ఎర్ర సముద్రం, అటేమో ఫరో సైన్యము, అక్కడ మాకు సమాధానం లేవని గట్టి ఇక్కడికి తీసుకొచ్చి మాకు చంపాలని చూస్తున్నాం ఏటరా నాయన అనుకొని ఇంకా మోషే మీద తిరుగుబాటు చేయడం మొదలు పెట్టారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. అయితే మోషే ఒకటే అన్నాడు గట్టిగా, ఆగండి అన్నాడు. దేన్నైతే మీరు చూస్తూ భయపడుతున్నారో, ఏదైతే మీ హృదయాన్ని భయంగాలను గురి చేస్తుందో, ఇక మీదట మీరు దేన్ని చూసి భయపడుతున్నారు? వెనక 600 రథాలతో వస్తున్న ఫరో సైన్యాన్ని చూసి భయపడుతున్నారు, ముందల ఎర్ర సముద్రాన్ని చూసి భయపడుతున్నారు అంటున్నాడు. ఏదైతే మీ వెనకాల వస్తున్నటువంటి 600 రథాలతో వస్తున్న సైనికులు ఇక మీదట మీరు వారిని చూడలేదు అనుకొని గట్టిగా వాగ్దానం చేస్తున్నాడు మోషే ద్వారా దేవుడు. వెంటనే ఆ మాటకు అందరూ పూర్ణంగా అంగీకరించి మళ్ళా మోషే దారిలోకి రావడం వల్ల ఎర్ర సముద్రం 2 పాయలుగా అయింది. ఆరిన నేల వీళ్ళు నడిచి వెళ్ళినట్లు వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడు వెళ్ళిపోతున్నారు కదని ఆలయం చేశారు, స్పీడ్ వీళ్ళు వెంబడించారు. వీళ్ళకి సరే సముద్రాన్ని దాటిపోయారు. వాళ్ళు 600 రథాలని కరెక్ట్గా సముద్రం మధ్యకి వచ్చాయి. రథాలు కదలడం ఆగిపోయాయి అనమాట. ఏమాగిపోయి? రథాలు కదలడము ఆగిపోయాయి అనమాట. గుర్రాలు అడుగులు బయటికి రావడము ఆగిపోయాయి అనమాట. వెళ్ళిపోతున్నారు, మన రథాలు కదలట్లేదు, గుర్రాలు కాలేదు, లాంగ్ తూరిపోయి ఏటి పరిస్థితి అనుకొని ఈ సముద్రం ఏమో మన మీదకి వచ్చేస్తుంది, ఏటరాయని అనుకొని వెళ్ళిపోయారు అనుకొని అప్పుడు భయం మొదలైంది అనమాట. ఎవరికి? ఐగుప్తీల సైన్యం కనమాట. ఫరో సైన్యానికి అప్పుడు భయం మొదలైంది అనమాట. అప్పుడు అంటున్నారు మళ్ళీ, అమ్మ నాయన సాక్షాత్తుగా మోషే దేవుడు, ఆ యెహోవా దేవుడే వాళ్ళ తరపున యుద్ధం చేస్తున్నాడు నాయన అనుకుని గొప్ప దేవుడు అనుకొని సముద్రం మధ్యకి వెళ్ళి అప్పుడు రియలైజ్న సన్నిధిట వీళ్ళకి రావడము మనకి కనిపిస్తుంది. అక్కడ రియలైజ్ అయినప్పుడు కూడా అవకాశం ఇచ్చాడు దేవుడు, ఇవ్వలే, ముంచేశాడనమాట. అంటే దాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, చిన్నదే ఒక్క సందర్భం మీరు జ్ఞాపకం చేస్తున్నాను. దాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, ఐగుప్తీయులు కఠినమైపోయారు. 430 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు. ఏ సంవత్సరమైనా వీళ్ళు మారుతారేమో, వాళ్ళని కనికరిస్తారేమో, దగ్గరికి చేర్చుకుంటారేమో, ప్రేమగా వాళ్ళపైన ప్రేమ చూపిస్తారేమో అనుకొని 430 సంవత్సరాల అవకాశం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు అదే కఠినమైన మనసు, అదే మూర్ఖత్వమైన మనసు, అదే జాలి చూపించలేని మనసు, అదే ఒక వ్యక్తిని ప్రేమించలేని మనసు, అదే ఒక వ్యక్తిని ఆచరించలేని మనసుతో 430 సంవత్సరాలు బ్రతికారు. కరెక్ట్గా సముద్రం మధ్యలోకి వచ్చేసరికి అప్పుడు ప్రభువా నిజమైన దేవుడు, యెహోవా దేవుడు బలమైన వాడు అంటే దాని అర్థం ఏంటంటే, సమయం ఉండగానే మనం ఏం చేయాలా? ప్రభు ఆత్మీయతలోకి రావాలి. సరేలే వచ్చే వారం వెళ్దాం, వచ్చే నెల వెళ్దాం, వచ్చే సంవత్సరం వెళ్దాం అంటే కుదరదు. యేసు ప్రభు యొక్క పరిశుద్ధాత్మలో నిర్లక్ష్యం చేసేవారిగా ఉన్నాం అనుకో, ఈరోజు ఐగుప్తీయులకి ఎలా అయితే తీర్పులోకి తీసుకొచ్చాడు దేవుడు, ఈరోజు నిన్ను నన్ను కూడా అదే తీర్పులోకైనా తీసుకొస్తాడు. ఏ విషయంలో కఠినమైపోయి
ఉన్నావో నాకు తెలియదు, కానీ నీ భార్యను ప్రేమించే విషయంలో కఠినమైపోయి ఉన్నావో, నీ బంధువుని ఇంటికి పిలిచే విషయంలో కఠినమైపోయి ఉన్నావో, నీ పక్కింటితో మాట్లాడే విషయంలో కఠినమైపోయి ఉన్నావో, మరి ఏ విషయమైనా కఠినమైపోయి నీ హృదయం ఉందో, ఒకవేళ ఈరోజే ఇలాంటి కఠినమైనట్టు ఆలోచనలు మీ హృదయంలో ఉంటే తప్పకుండా ఇప్పుడు చచ్చిపోతే ఆ కఠిన ఆత్మతోనే వెళ్ళిపోతాం యేసు ప్రభు గారికి తీర్పు ఉంటుంది కదా. కనుక దేవుడు మాట్లాడుతున్నాడు, ఏ విషయంలో ఐగుప్తీయులే కఠినమైపోయిందని నీ హృదయము, దాన్ని మరలా ప్రభు సన్నిధి దగ్గరకు వచ్చి నువ్వు పశ్చాత్తాపడి ఏ విషయంలో కఠినమైపోయావో దాన్ని కొట్టేసుకోవాలి. ప్రభు ముందుకెళ్ళి నీ చుట్టాలను పిలిచే విషయంలోనా, నీ అత్తమామను చూసే విషయంలోనా, నీ పిల్లల్ని ప్రేమించే విషయంలోనా, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించి మాట్లాడలేనటువంటి విధానంలో కఠినమైపోయి ఉన్నావా? దేవుడు ఇప్పుడే మాట్లాడుతున్నాడు. ఒకవేళ అలాంటి ఆలోచనలతో కఠినమైపోయి ఉంటే ఇప్పుడే ప్రభు మాట్లాడుతున్నాడు, వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడండి అంటున్నాడు. కనుక మనది కాని మార్గము గుండా మనం వెళ్ళేవారికి మన జీవితము ఉండకూడదు. ఆ యొక్క ఎర్ర సముద్రం అనేది ఇశ్రాయేలీయులకి రక్షణగా దేవుడు సూచన ఇచ్చాడనమాట. కానీ ఏం చేశారు ఐగుప్తీయులు? బలవంతంగా వాళ్ళకి సిద్ధం చేయనటువంటి దారిని వారు వెంబడించారు, వారికి ఏర్పాటు చేయనటువంటి మార్గాన్ని వాళ్ళు వెంబడించారు. కనుక రాయి వల్లే వారిని దేవుడు ఏం చేశాడు? ముంచేశాడు అనమాట. ఈరోజు నీ నా జీవితంలో మనది కాని మార్గంలో మనము వెళ్ళిన వారైతే, నీది కాని పురుషుడితో నీకు సంబంధం అవసరమా? నీది కాని స్త్రీతో నీకు సంబంధం అవసరమా? నీది కాని స్నేహితులతో నీకు సంబంధం అవసరమా? నీది కాని సినిమా థియేటర్తో నీకు సంబంధం అవసరమా? నీది కాని వ్యభిచారంతో నీకు సంబంధం అవసరమా? నీది కాని అసూయ సంబంధమైనటువంటి గుంపులో కూర్చొని మాట్లాడే మార్గం నీకు అవసరమా? నిన్ను సిద్ధపరచినటువంటి మార్గంలోకి నువ్వు వెళ్ళేదానిగా వెళ్ళేవాడుగా ఉన్నట్లయితే ఐగుప్తీయులకి ఏ తీర్పు అయితే దేవుడు ఇచ్చాడో అదే తీర్పు నీకు నాకు సిద్ధం చేసి ఉంచాడు రెడీగా. ఆయన ఎలాగైతే ముంచేశాడో రాయి వల్లే ఈరోజు నిన్ను నన్ను కూడా ముంచడం నీకు గ్యారంటీ లేదు. ఖచ్చితంగా అదే తీర్పు మనలో కూడా ఉంచడనమాట. కనుక దేవుడు మాట్లాడుతున్నాడమ్మా, నీది కాని మార్గం ఏదో నువ్వు గమనించేదానిగా నువ్వు ఉండాలి. కనుక దేవుడు మాట్లాడుతున్నాడు, నీది కాని మార్గం గుండా నువ్వు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఐగుప్తీయులకి ఇచ్చినటువంటి తీర్పే నీకు కూడా ఇస్తున్నాడు అనమాట. కనుక మనం ఏం చేయకూడదు? మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్న మనము ఆయన ఆత్మీయ జీవితంలో రావటానికి ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. 99 అవకాశాలు దేవుడు ఇస్తాడు, ఒకే ఒక్క అవకాశాన్ని ఆయన తీసుకుంటాడు. రాతిలా మనల్ని మార్చి ఐగుప్తులోనే ముంచేస్తాడు. 99 అవకాశాలు ఆయనలోకి రావడానికి నీకు ఇస్తాడు. ఒక్క అవకాశం నువ్వు ఆయనకి ఇచ్చావనుకో సీన్ వేరేలా ఉంటుంది. కనుక నీది కాని మార్గం ఏంటుందో నీ హృదయంలో నువ్వు గుర్తెరిగేదగా ఉండాలి. నీది కాని స్త్రీతో నీకు సంబంధం ఉందో, నీది కాని పురుషుడితో నీకు సంబంధం ఉందో, నీది కాని దేవునికి ఇష్టమైన అలవాట్లతో నీకు సంబంధం ఉందో, ఇవన్నీ కూడా ఆయన నీకు సిద్ధపాటు చేయనటువంటి మార్గాలు. కనుక ఆ మార్గాలను మనము వెంబడించే వాడిగా మనము ఉండకూడదు. కనుక మొట్టమొదటిగా ఏం చేయాలంట? ఆత్మ సంబంధమైనటువంటి దేవుని విషయంలో మనము నిర్లక్ష్యం చేసేవారిగా ఉండకూడదు. 2, మనకి ఏర్పాటు చేయని మార్గం గుండా మనం వెంబడించేవారిగా